తెలుగు మీడియా మొఘల్ ఇక లేరు. 87 వయసులో చెరుకూరి రామోజీరావు తుది శ్వాస విడిచారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. రామోజీరావు మరణం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సహా సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం రామోజీరావు అంత్యక్రియలు జరగనున్నాయి. తెలుగు నేలపై అక్షర సేద్యం చేసిన కృషివరుడు రామోజీరావు దశాబ్దాల పాటు మీడియా బారన్గా ఘనత గడించారు. 1936 నవంబర్ 16న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో ఓ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించిన రామోజీరావు అంచెలంచెలుగా ఎదిగిన తీరు ఆదర్శనీయం. రైతులకు సమగ్ర సమాచారం ఇచ్చేందుకు పత్రికను స్థాపించడం ద్వారా మీడియా రంగంలోకి అడుగుపెట్టారు. విశాఖపట్నం నుంచి ఆ పత్రిక ప్రచురణ మొదలై ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇలా ఈనాడు పత్రిక, ఈటీవీ భారత్ మొదలయ్యాయి. మీడియా, జర్నలిజం రంగాలకు ఆయన చేసిన విశేష కృషికి గాను భారత ప్రభుత్వం 2016లో ఆయన్ను దేశ రెండో అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్తో సత్కరించింది. కేవలం మీడియా రంగంలోనే కాదు, సినీ వినీలాకాశంలోనూ తనకంటూ స్థానం సంపాదించుకున్నారు రామోజీరావు. 1983లో ఉషా కిరణ్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, మరాఠీ, బెంగాల్ సహా 80 భాషల్లో సినిమాలను నిర్మించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ రామోజీ ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేశారు. దేశంలోనే ప్రాంతీయ ఛానళ్లను ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీరావు అని చెప్పాలి. వివిధ భాషల్లో ఛానళ్లను ఏర్పాటు చేసిన ఈటీవీని దేశంలోనే అతిపెద్ద నెట్వర్క్లలో ఒకటిగా తీర్చిదిద్దారు. అలాంటి అక్షర యోధుడు రామోజీరావు అస్తమయం తెలుగు ప్రజలందరినీ కలిచివేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ సహా ప్రముఖులందరూ ఆయన మరణం పట్ల సంతాపం తెలిపారు.